ఓకే. సో మెటీరియల్ మేనేజ్మెంట్ గురించి చెప్పుకున్నాం కదా. సో మనకి Yes, sir. మెటీరియల్ మేనేజ్మెంట్ లో ప్రొక్యూర్మెంట్ పర్చేసింగ్ సంబంధించి ఉంటాయి. ఓకే. అండ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సంబంధించి ఉంటాయి. ఓకే. ఇన్వాయిస్ వెరిఫికేషన్ సంబంధించి ఉంటాయి అని చెప్పారు కదా. Yes, sir. సో ఇప్పుడు పర్చేసింగ్ చూసుకున్నాం అనుకో. ఓకే. సో జనరల్ గా పర్చేసింగ్ అంటే ఏంటి? ఏ విధంగా నువ్వు ప్రొడక్ట్ కొంటున్నావు? ఓకే. ఏ విధంగా నీకు స్టాక్ వస్తుంది? ఓకే. ఏ విధంగా పేమెంట్ చేస్తున్నావు అంటే కూడా పర్చేసింగ్ సంబంధించి ఉంటుంది. అవునా? సో మనకి Yes, sir. ఎస్ఏపి స్టాండర్డ్లో ఓకే మనకి స్టాండర్డ్ బిజినెస్ ప్రాసెస్ ఉంది. ఓకే. అట్లాగే మనకి స్పెషల్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఉన్నాయి. ఓకే. అంటే స్టాండర్డ్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఇది బిజినెస్ ప్రాసెస్ అంటే ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ బిజినెస్ స్టాండర్డ్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అన్నమాట. సో స్టాండర్డ్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఉంది. అట్లాగే కొన్ని స్పెషల్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్లు ఉన్నాయి. ఓకే. సో Mm. స్టాండర్డ్ ప్రాసెస్ నువ్వు లాస్ట్ టైం మనం విన్నాం కదా. సో స్టాండర్డ్ ప్రాసెస్ అంటే ఏంటి? రెగ్యులర్ గా అన్ని అన్ని కంపెనీస్ లో ఎట్లా జరుగుద్ది నార్మల్ గా. ఓకే. సో స్టాండర్డ్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అంటారు. సో ఏంటది స్టాండర్డ్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అంటే మనకి పిటుపి సైకిల్ అంటారు దీన్ని. పిటుపి సైకిల్ అంటే ప్రొక్యూర్మెంట్ టు పే. ఓకే. ప్రొక్యూర్మెంట్ టు పే సైకిల్ ఇది మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం. నీకు ఇన్కేస్ నీకు గుర్తుకుంటే ఓకే యూ కెన్ ఎక్స్ప్లెయిన్ మీ. ఓకే. స్టెప్స్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఏంటి Yes, sir. ప్రొక్యూర్మెంట్ సైకిల్ ఫస్ట్ మనం ఫస్ట్ గ్యాదర్ చేసుకోవాలి సార్ ఏమేం కావాలని. సో ఫస్ట్ స్టెప్ వచ్చి పర్చేస్ రిక్వైజేషన్ క్రియేట్ చేస్తాము. సో పర్చేస్ రిక్వైజేషన్ అంటే ఏంటి? ఓకే. మనకి డిఫరెంట్ సోర్సెస్ నుంచి రిక్వైర్మెంట్స్ వస్తుంది. సో ఇట్స్ లైక్ ఐడెంటిఫై రిక్వైర్మెంట్స్ అన్నమాట. ఓకే. సో ఐడెంటిఫై రిక్వైర్మెంట్స్ ఎక్కడి నుంచి వస్తుంది? మల్టిపుల్ సోర్సెస్. సో ఎక్కడి నుంచైనా రావచ్చు నీకు. మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ నుంచి రావచ్చు, లేకపోతే సేల్స్ ఆర్డర్ నుంచి రావచ్చు, లేకపోతే మెయింటెనెన్స్ ఆర్డర్ నుంచి రావచ్చు, లేకపోతే ప్రొడక్షన్ ఆర్డర్ నుంచి రావచ్చు, ఎట్లయినా రావచ్చు. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే పర్చేస్ రిక్వైజేషన్. ఓకే. డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ దే విల్ క్రియేట్ దేర్ ఓన్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు మీ ఇంట్లో మీ ఇల్లు ఉందనుకో. మీ ఇంట్లో ఏంటి ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి? సపోజ్ నేను ఓకే. సో నేనేం చేస్తాను అంటే ఇప్పుడు నాకు మా- నా హౌస్ అన్నమాట ఇది. నా హౌస్లో నేను ఏం చేస్తున్నా అంటే నాకు కిచెన్ ఒకటి ఉంది. ఓకే. అట్లాగే ఐ హ్యావ్ బెడ్రూమ్. ఓకే. ఐ హ్యావ్ హాల్. ఓకే. అండ్ ఐ హ్యావ్ స్టడీ రూమ్. ఓకే. ఐ హ్యావ్ స్టడీ రూమ్ అని అనుకున్నాను. సపోజ్ లెట్స్ సే ఇప్పుడు నాకు ఏంటి ఇక్కడ చూస్తే నాకు ఈ కిచెన్లో ఓకే నాకు రిక్వైర్మెంట్స్ వేరే ఉంటాయి. అట్లాగే ఇప్పుడు నేను బెడ్రూమ్ చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ కానీ ఏదైనా చూసుకుంటే నా రిక్వైర్మెంట్స్ వేరే ఉంటాయి ఇక్కడ. అవునా? అండ్ ఇక్కడ చూసుకుంటే హాల్లో చూసుకుంటే నా రిక్వైర్మెంట్స్ వేరే ఉంటాయి. ఓకే. అట్లాగా చిల్డ్రన్స్ రూమ్ కానీ లేకపోతే స్టడీ రూమ్ కానీ ఇట్లాగా వర్కింగ్ స్టేషన్ కానీ వర్క్ స్టేషన్ కానీ అనుకుంటే అక్కడ నాకు రిక్వైర్మెంట్స్ వేరే ఉంటాయి. ఏం రిక్వైర్మెంట్స్ ఉంటాయి? ఇక్కడ చూస్తే నాకు గ్రాసరీస్ కావాల్సి వస్తుంది. అవునా? సో గ్రాసరీస్ కావాల్సి వస్తుంది. అట్లా బెడ్రూమ్స్ లో చూసుకుంటే నాకు మేబీ ఐ నీడ్ మేబీ బెడ్స్ కి సంబంధించింది కానీ లేకపోతే మ్యాట్రిక్స్ సంబంధించింది కానీ లేకపోతే ఓకే బట్టలకు సంబంధించింది కానీ అట్లా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అదే హాల్ చూసుకుంటే హాల్లో మళ్ళీ నాకు వేరే రిక్వైర్మెంట్స్ లైక్ టీవీ డెస్క్ కానీ టీవీ కానీ లేకపోతే ఓకే మ్యూజిక్ ప్లేయర్స్ కానీ సోఫా కానీ ఇట్లా రిక్వైర్మెంట్ ఉంటాయి. అలాగే ఇప్పుడు వర్క్ స్టేషన్ కానీ లేకపోతే డైనింగ్ హాల్ కానీ ఇట్లా ఉన్నప్పుడు నాకు వేరే రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే ఏంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ అంటే నాకు కిచెన్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు రైట్ చేశారు ఆ రిక్వైర్మెంట్ ని. సో దాన్ని మనం పర్చేస్ రిక్వైజేషన్ లో క్రియేట్ చేస్తారు. సో మల్టిపుల్ పర్చేస్ అంటే ఎవరు క్రియేట్ చేస్తారు పర్చేస్ రిక్వైజేషన్ అంటే ఇట్ మైట్ బి ద కన్సర్న్ డిపార్ట్మెంట్ హూఎవర్ దే రిక్వెస్టెడ్ ఆర్ మేబీ ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్. అంటే ఏంటి? ద కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆ యాక్సెస్ లేకపోతే ప్రొక్యూర్మెంట్ టీమ్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఓకే. సో బేసికలీ ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్. ఓకే. క్లియరా? Yes, sir. ఓకే. సో దెన్
ద నెక్స్ట్ స్టెప్. ఓకే, సో క్వాలిటీ. నెక్స్ట్ స్టెప్ చెప్పా కదా, ఆర్ఎఫ్క్యూ. ఓకే, ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఓకే, ప్రతి ఒక్కరు ఆర్ఎఫ్క్యూ క్రియేట్ చేయాలని రూల్ లేదు. ఎందుకు అవసరం లేదు? ఓకే, నాకు ఇప్పుడు ఆల్రెడీ వెండర్ తెలుసు. సో నేను ఆర్ఎఫ్క్యూకి ఎందుకు వెళ్తున్నాను? టు ఐడెంటిఫై ద సూటబుల్ సప్లయర్. సో సప్లయర్ ఐడెంటిఫికేషన్ కోసం నేను ఏం చేస్తున్నాను? రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇన్ కేస్ నాకు ఆల్రెడీ సప్లయర్ తెలుసాకో, నేను ఐ కెన్ స్కిప్ దిస్ ఆర్ఎఫ్క్యూ. సో ఆర్ఎఫ్క్యూ కొటేషన్, ప్రైస్ కంపారిజన్ అది నేను స్కిప్ చేయొచ్చు. ఓకే, సో ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ నో, సో ఇక్కడ నువ్వు పెట్టుకోవచ్చు అన్నమాట. ఇన్ కేస్, ఓకే, ఇఫ్ యూ డోంట్ నో vendor or supplier. Okay, if you don't know supplier or vendor, then I can go with the below steps. ఓకే, ఇన్ కేస్ నాకు సప్లయర్ తెలిస్తే నేను డైరెక్ట్ పిఓ క్రియేట్ చేసుకుంటా, కాంట్రాక్ట్ కానీ పిఓ కానీ క్రియేట్ చేసుకుంటా. ఓకే ఓకే సార్. ఓకే, సో ఆ సప్లయర్ ఐడెంటిఫికేషన్ కోసం నేను ఏం చేస్తున్నాను, నా దగ్గర ఉన్న ఈ రిక్వైర్మెంట్ని నేను ఒక సప్లయర్స్కి పంపిస్తున్నాను అన్నమాట. సప్లయర్కి పంపించి నాకు ఐ విల్ గెట్ ద ప్రైజ్ అన్నమాట. ప్రైజ్ కోసం నేను అంటే కండిషన్స్, ప్రైజ్ అన్ని కూడా ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా నేను తెచ్చుకుంటాను. సో తర్వాత ఏంటి, నాకు కొటేషన్ ప్రైజెస్ వస్తాయి ఫ్రమ్ ద డిఫరెంట్ వెండర్స్. ఓకే, సో అంటే ఇక్కడ ప్రైజ్ మెయింటైన్ చేస్తాము. ప్రైజ్ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ in quotation which we received from supplier. అవునా కదా? అవును సార్. ఓకే, సో కొటేషన్ వచ్చిన తర్వాత ప్రైస్ కంపారిజన్. ఓకే, సో ప్రైస్ కంపారిజన్ ఏమవుతుంది నాకు? సో ఐ విల్ బి కంపేరింగ్ దట్ all the suppliers price information, all the suppliers price information. ఓకే, నేను కంపేర్ చేస్తున్నాను. చేసి ఐ విల్ బి సెలెక్టింగ్ suitable supplier. ఓకే, సో ఇక్కడ నేను ద బెస్ట్ సప్లయర్ని సెలెక్ట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నాకు సప్లయర్ వచ్చాడా? సో సప్లయర్ వస్తే నేను ఏం చేస్తాను? ఇమీడియట్లీ ఐ విల్ రైట్ ద పర్చేజ్ ఆర్డర్. సో ఆర్డరింగ్ ద ప్రొడక్ట్. పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి? ఆర్డరింగ్ ద ప్రొడక్ట్. సో ఈ సెకండ్, థర్డ్, ఫోర్త్ కండిషన్స్ ఇది ఇట్స్ నాట్ మ్యాండేటరీ ఆల్వేస్. ఓకే, ఎందుకు మ్యాండేటరీ కాదు? బికాజ్ ఇఫ్ ఐ నో సప్లయర్ ఐ కెన్ గో. బికాజ్ నేను రెగ్యులర్గా నాకు ఒకే సప్లయర్ నుంచి కొనుక్కుంటుంటే నాకు ఇలాంటివన్నీ అవసరం లేదు కదా, మళ్ళీ కంపారిజన్, కొటేషన్స్ అవన్నీ అవసరం లేదు. సో ఐ విల్ గో ఫర్ ద పర్చేజ్ ఆర్డర్. సో ఏంటి ఇక్కడ స్టెప్ 1 నుంచి స్టెప్ 5 కూడా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. ఓకే, క్లియరా? క్లియర్ సార్. ఓకే, సో పర్చేజ్ ఆర్డర్లో ఏముంటాయి? సో మెటీరియల్ ఇన్ఫర్మేషను, తర్వాత ఓకే క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ కావాలి, తర్వాత సప్లయర్ ఇన్ఫర్మేషను, ఓకే తర్వాత ప్రైస్ ఇన్ఫర్మేషను, ఓకే తర్వాత డెలివరీ ఇన్ఫర్మేషన్, డెలివరీ డేట్ ఇన్ఫర్మేషను, తర్వాత డెలివరీ అడ్రస్, ఓకే అండ్ సప్లయర్ అడ్రస్, సప్లయర్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, వారికి ఇక్కడ ఏదైనా పార్ట్నర్స్ ఉంటే, కో పార్ట్నర్స్ ఉంటారు కదా, అంటే ఏంటి, అమెజాన్ ఆర్డర్స్ తీసుకుంటే అమెజాన్ సప్లై చేయదు, వేరే వెండర్ సప్లై చేస్తాడు. సో ఏదైనా పార్ట్నర్స్ ఉంటాయి. ఓకే, సో పార్ట్నర్స్ ఉన్నప్పుడు సప్లై ఇన్ఫర్మేషన్, దాట్ ఇన్ఫర్మేషన్ ఆల్సో ఇట్ విల్ బి దేర్. అండ్ ఇన్కోటమ్స్, ఓకే అండ్ ప్రైజింగ్ కండిషన్స్, ఓకే అండ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. మొత్తం ఈ పర్చేజ్ ఆర్డర్స్లో అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి మనం ఆర్డర్ రేట్ చేస్తాం. ఓకేనా? ఓకే సార్. సో దెన్ తర్వాత ఏంటి, నెక్స్ట్ వచ్చి పర్చేజ్ ఆర్డర్ మానిటరింగ్ అనమాట. పర్చేజ్ ఆర్డర్ మానిటరింగ్ అంటే ఏంటి? సో నాకు పిఓ వచ్చిన తర్వాత, పిఓ ఆర్డర్ రైట్ చేసిన తర్వాత నేను సప్లయర్ని అడుగుతున్నా, నాకు అక్నాలజ్మెంట్ ఇస్తున్నావా లేదా, ఓకే కన్ఫర్మేషన్స్ ఇస్తున్నావా లేదా. సో ఎందుకంటే నేను ఇక్కడ ఏం చేస్తాను, ఐ కెన్ గో ఫాలో అపింగ్ అనమాట. ఇట్స్ లైక్ రిమైండర్స్, సెండింగ్ రిమైండర్స్, సర్టిఫికేట్స్ అని కూడా. సో అక్నాలజ్మెంట్ కానీ లేకపోతే ఫాలో అప్,
ఓకే, ఫాలోఅప్ కానీ లేకపోతే కన్ఫర్మేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తాము. ఓకే, క్లియరా? క్లియర్ సార్. ఓకే, 10 అదంతా అయిపోయిన తర్వాత పర్చేజ్ ఆర్డర్స్ అయిపోయింది, వెళ్ళిపోయింది, కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. 10 ఐ విల్ రిసీవ్ ద గూడ్స్ ఫ్రమ్ సప్లయర్. సో గూడ్స్ ఇస్ షిప్డ్ అన్నమాట. ఓకే, ఏమైనా స్టెప్ 2 డౌట్ ఉంది ఇక్కడ? ఏం లేదు సార్. ఓకే, సో గూడ్స్ రిసెప్ట్ అంటే ఏంటి? ఇక్కడ నేను మెటీరియల్ రిసీవ్ చేసుకుంటాను. ఓకే, మెటీరియల్తో పాటు క్వాంటిటీ రిసీవ్ చేసుకుంటాను. సప్లయర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది నాకు ఇక్కడ, ఏ సప్లయర్ నుంచి వచ్చింది, ఏ ఆర్డర్ సంబంధించింది ఈ గూడ్స్ రిసిప్ట్. ఓకే, అండ్ ఇంకేమైనా స్టాక్ టైప్ అంటే ఏంటంటే ఈ స్టాక్ వచ్చిన తర్వాత నేను డైరెక్ట్గా నేను సేల్స్కి పంపించేయచ్చా, లేకపోతే ఇమ్మీడియట్గా యూజ్ చేయొచ్చా, లేకపోతే క్వాలిటీ ఇన్స్పెక్షన్ పంపించాలా, లేకపోతే ఏమైనా స్క్రాప్ అంటే డ్యామేజెస్ కానీ ఏమైనా అయినాయా. సో దాన్ని బట్టి నేను స్టాక్ టైప్ కూడా డిఫైన్ చేస్తా కదా, స్టాక్ టైప్ సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, సో మనకి జనరల్గా ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ స్టాక్స్ని డివైడ్ చేస్తారు మేము రిసీవ్ చేసుకున్నప్పుడు. అది ఏంటంటే ఒకటి అన్రిస్ట్రిక్టెడ్, సెకండ్ వచ్చి క్వాలిటీ, అండ్ థర్డ్ వచ్చి బ్లాక్డ్. ఓకే, సో అన్రిస్ట్రిక్టెడ్ అంటే క్వాలిటీ అంటే ఏంటి, అన్రిస్ట్రిక్టెడ్ అంటే ఏంటి, బ్లాక్డ్ అంటే ఏంటి. సో నేను వచ్చిన తర్వాత స్టాక్స్ని ఇలా డివైడ్ చేసుకుంటా. ఓకే, సో ఎందుకు డివైడ్ చేసుకుంటానంటే ఇన్ కేసు ఓకే ఆల్ ఆర్ గుడ్, ఆల్ ఈజ్ గుడ్. ఓకే, సో నో ఫర్దర్ చెకింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, నో ఫర్దర్ చెకింగ్. అలాంటప్పుడు ఏం చేస్తా అంటే ఐ విల్ గో ఫర్ అన్రిస్ట్రిక్టెడ్. అంటే ఏంటి, ఈ స్టాక్ని నేను డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే కన్జంప్షన్ అవ్వచ్చు, కస్టమర్స్ రిక్వైర్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ప్రొడక్షన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇమ్మీడియట్లీ రాగానే నేను వేర్ హౌస్ పంపించేసి యూజ్ చేసుకోమని చెప్తాను. లేదు నాకు ఐ హ్యావ్ డౌట్, ఓకే నేను క్వాలిటీ ఇన్స్పెక్షన్ చేయాలి స్టాక్స్, అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, క్వాలిటీ ఇన్స్పెక్షన్ పంపిస్తాను. సో క్వాలిటీ ఇన్స్పెక్షన్ పంపించి ఆ క్వాలిటీ ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత యూసేజ్ డిసిషన్ తీసుకుని, యూసేజ్ డిసిషన్ అంటే ఏంటి, క్వాలిటీ పాస్ అయిందా లేదా, పారామీటర్స్ అన్ని మ్యాచ్ అయినా లేవా, ఓకే ఐఎస్ఓ మార్క్స్ అన్ని రీచ్ అయినా లేవా చూసుకుని అప్పుడు నేను దాన్ని అన్రిస్ట్రిక్టెడ్ మూవ్ చేస్తా. ఓకే అయితే ఓకే కాకపోతే మళ్ళీ వెండర్ రిటర్న్ పంపిస్తా. కంప్లీట్ డ్యామేజ్ అయిపోయిన ఇంకో బ్లాక్ చేసేస్తా స్టాక్ని ఎక్కడ వాడకుండా. సో అట్లాగే నేను అన్రిస్ట్రిక్టెడ్, క్వాలిటీ, బ్లాక్ కూడా ఇట్లా నేను ఏదైనా చేయొచ్చు అన్నమాట. ఇన్కేస్ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ బ్లాక్డ్ ఏమి డ్యామేజ్ అయితే డ్యామేజ్ కానీ లేకపోతే ప్రొడక్ట్ ఎక్స్పైర్ అయిపోయినా, ఓకే స్మెల్ వస్తున్నా, కంప్లీట్ డ్యామేజ్ అయిపోయినా, అట్లాంటి కేసెస్లో ఐ కెన్ మూవ్ టు బ్లాక్డ్. ఇంకా క్వాలిటీ ఇన్స్పెక్షన్ అక్కర్లేదు, ఎందుకంటే డ్యామేజ్ అయిపోయినా ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయినా నువ్వు ఇంకా క్వాలిటీ ఏం చెక్ చేస్తావు అవునా. సో బ్లాక్లో పెట్టేస్తాం అనమాట ఆ స్టాక్ వాడకుండా. ఓకే ఓకే సార్. క్లియరా? క్లియర్ సో సార్. ఇంత క్లియర్ అయిన తర్వాత ఐ విల్ గో ఫర్ ద వెరిఫికేషన్ అనమాట. లాస్ట్ స్టెప్లో మనం వెరిఫికేషన్కి వెళ్తాం, ఇన్వాయిస్ వెరిఫికేషన్. ఓకే, సో ఇన్వాయిస్ వెరిఫికేషన్ అంటే చెప్పా కదా నీకు ఆల్రెడీ. ఏం ఎస్ సార్. ఇన్వాయిస్ వెరిఫికేషన్ అంటే ప్రైస్, క్వాలిటీ, క్వాంటిటీ, సప్లై డీటెయిల్స్. సో వెండర్ ఇన్వాయిస్ వెరిఫైయింగ్ with my PO, with PO quantity, PO price and GR quantity. ఈ రెండు మ్యాచింగ్ చేస్తాం అనమాట. చేసి ఓకే అంత కరెక్ట్గా ఉండలేదు చూసుకుని అప్పుడు నీకు ఇప్పుడు నీకు ఇన్వాయిస్ అంటే తేడా వచ్చింది అనుకో బ్లాక్ చేసుకుంటావు. లేదు అంతా బాగుంది అనుకో దాన్ని ప్రాసెస్ చేస్తావు, అంటే నెక్స్ట్ స్టెప్కి ఫార్వర్డ్ చేస్తావు. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, పేమెంట్ అన్నమాట. పేమెంట్కి వెళ్ళిపోతాం. సో అక్కడ పేమెంట్ అంటే ఆటోమేటిక్ ఫినాన్షియల్కి ఇప్పుడు అమౌంట్ ఉంటే వాళ్ళకి ఉంటాయి కదా టర్మ్స్ అండ్ కండిషన్స్, పేమెంట్ టర్మ్స్ ఉంటాయి కదా. పేమెంట్ టర్మ్స్ ప్రకారం ఇమీడియట్గా పే చేయాలా, లేకపోతే కొన్ని రోజులు ఆగచ్చా, లేకపోతే ఇమీడియట్గా పే చేస్తే ఏమైనా క్యాష్ డిస్కౌంట్ వస్తుందా, ఇలా చూసుకుని వాళ్ళు పేమెంట్ చేస్తారు. ఓకే, సో పేమెంట్ ప్రాసెస్ టు వెండర్, సో ఆ పేమెంట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వెండర్ అకౌంట్లో, బ్యాంక్ అకౌంట్లో ప్రాసెస్ అయిపోతాయి. మన అకౌంట్లో డబ్బులు తగ్గిపోతాయి, వాళ్ళ అకౌంట్లో డబ్బులు యాడ్ అవుతాయి. ఓకేనా? సో ఇది జనరల్ ప్రాసెస్, ఎక్కడికి వెళ్ళినా నార్మల్గా ఇట్లా జనరల్ ప్రాసెస్ జరుగుతుంది. సో
ఎస్ఏపి వాళ్ళు ఏం చేశారంటే జనరల్గా ఎలా జరుగుతుంది బయట ప్రాసెస్ అనేది చూసుకుని ఆ ప్రాసెస్ ప్రకారం వాళ్ళు ఇది ఐడెంటిఫై ఇలాగా జనరల్గా ఒక ఓవరీ ఇచ్చారు. సో దిస్ ఈస్ కాల్డ్ ప్రొక్యూర్మెంట్ టు పే సైకిల్. ఓకేనా? ఓకే సార్. ఓకేనా? సో దీన్ని మనం ప్రొక్యూర్మెంట్ టు పే సైకిల్ అంటాం. సో ఇంటర్వ్యూ క్వశ్చన్లో వీళ్ళు అడుగుతారన్నమాట, స్టాండర్డ్ మెటీరియల్ మేనేజ్మెంట్ ప్రాసెస్ కానీ స్టాండర్డ్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ కానీ ఇట్లాగా అడుగుతారన్నమాట. సో అడిగినప్పుడు ఏంటంటే నువ్వు ఈ ప్రాసెస్ స్టెప్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఓకేనా? ఓకే సార్. ఓకే. సో ఇది జనరల్గా వాళ్ళు ఎస్ఏపి వాళ్ళు అన్ని నార్మల్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందని చెప్పి వీళ్ళు ఈ ప్రాసెస్ని ఇచ్చారు. ఓకే. సో మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే నేను ఈ ప్రాసెస్ వాడట్లేదు, నేను నా స్పెషల్ ప్రాసెస్ వాడుకుంటున్నాను, మా కంపెనీలో వేరేగా ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తారు కదా. చాలా కంపెనీస్లో ఇదే ప్రాసెస్ వాడాలని రూల్ లేదు కదా. ఎస్ సార్. సో కొన్ని స్పెషల్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ని చూద్దాం. ఇది ఈ P2P సైకిల్ కాకుండా ఓకే వాట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినారియోస్ ఉన్నాయో చూసుకుందాం. స్పెషల్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అన్నమాట. ఓకే. సో స్పెషల్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్లో డిఫరెంట్ ప్రాసెస్లు ఉన్నాయి, బిజినెస్ ప్రాసెస్లు. 1 minute. శివ, you're there? శివ? ఓకే. చెప్పండి సార్. ఓకే. సో స్పెషల్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్లో వచ్చి మనకి డిఫరెంట్ బిజినెస్ ప్రాసెస్లు ఉన్నాయి. మనం ఇప్పుడు చూసిన స్టాండర్డ్ బిజినెస్ ప్రాసెస్ కదా. ఇది కాకుండా వేరే బిజినెస్లు అంటే వేరే కంపెనీస్ వాళ్ళ డిఫరెంట్ ప్రాసెస్లు ఎలా వాడచ్చు అనేది ఇక్కడ నేర్చుకున్నాము. సో ఫస్ట్ ప్రాసెస్ వచ్చి థర్డ్ పార్టీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్. ఓకే, సీక్వెన్స్ ఏం లేదు, ఐఎమ్ జస్ట్ టెలింగ్ దట్ వాట్ ఆర్ డిఫరెంట్ ప్రాసెస్ అన్నమాట. ఓకే. సో థర్డ్ పార్టీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్. థర్డ్ పార్టీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అంటే ఏంటి? థర్డ్ పార్టీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అంటే ఏంటి? ఏమైనా ఐడియా ఉందా? అంటే ఇప్పుడు ఎవరికైనా రిక్వైర్మెంట్ కావాలనుకున్నప్పుడు వేరే కంపెనీకి చెప్తారు, వాళ్ళు ఇంటర్వ్యూ అటెండ్ కండక్ట్ చేసి అలాంటిదే కదా సార్. ఇప్పుడు ఒక కంపెనీకి రిక్వైర్మెంట్ కావాలి, మ్యాన్ పవర్, వాళ్ళు వేరే కంపెనీకి చెప్తారు ఇంటర్వ్యూ పెట్టండి మాకు ఇట్లా కావాలి. ఓకే. సో అది నువ్వు రిసోర్స్ వైజ్గా చెప్తున్నావు కదా, మనం ఇక్కడ ప్రొడక్ట్ వైజ్గా చెప్పాలి. ఓకే. సో థర్డ్ పార్టీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఓకే, మనకి మన కంపెనీ వాళ్ళకి ఏంటంటే కస్టమర్ ఆర్డర్ ఇస్తాడు. ఓకే. బట్ మనం ప్రొడక్షన్ కానీ ఎఫ్జి ప్రొడక్ట్స్ కానీ మెయింటైన్ చేయము. ఓకే. సో ఏం చేస్తాం, మనం సప్లయర్ నుంచి కొనుక్కొచ్చి ఆ ప్రోడక్ట్ని కస్టమర్కి ఇస్తాం. ఓకే. సో ఓకే ఇక్కడ సార్. ఏమవుతుంది అంటే థర్డ్ పార్టీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్లో నేను సప్లై చేసే కంటే, అంటే నేను సప్లయర్ నుంచి కొనుక్కొచ్చి మళ్ళీ కస్టమర్కి పంపించే కంటే నేనేం చేస్తా అంటే డైరెక్ట్గా నేను మా సప్లయర్కి చెప్తా అన్నమాట, నువ్వు కస్టమర్కి పంపించేసి ఏమైనా అమౌంట్ డీలింగ్ ఉంటే మనం పేమెంట్ చేసుకున్నాము, నాకు కస్టమర్ పేమెంట్ చేస్తాడు, సో నీకు నేను పేమెంట్ చేస్తానని చెప్పి చెప్తారన్నమాట. అంటే ఏంటి? ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ వీఆర్ సప్లయింగ్ ద గూడ్స్ టు ద కస్టమర్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ వీఆర్ సప్లయింగ్ ద గూడ్స్ టు ద కస్టమర్, ఇక్కడ ఏమవుతుందంటే ఓకే, కస్టమర్కి మన సప్లయర్ నుంచి డైరెక్ట్ గూడ్స్ వస్తాయి. సప్లయర్కి డైరెక్ట్గా గూడ్స్ మన దగ్గర నుంచి వస్తాయి అన్నమాట. ఓకే. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడు. సో ఇట్లా ఓకే. సో ఇప్పుడు నేను చూడు, ఇక్కడ నాకు మన కంపెనీ అనుకుంటున్నాం, సపోజ్ లెట్స్ మన కంపెనీ అనుకో. ఓకే. అండ్ మనకి సప్లయర్ వచ్చి రా మెటీరియల్స్ పంపిస్తూ ఉంటాడు, అండ్ కస్టమర్కి వచ్చి మనం గూడ్స్ పంపిస్తూ ఉంటాం కదా. జనరల్గా ఏమవుద్ది, కంపెనీ వచ్చి కస్టమర్ స్టాక్ పంపించాలి, ఓకే, సప్లయర్ వచ్చి కంపెనీకి పంపించాలి, అవునా కదా. అవును సార్. ఓకే. సో కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఓకే, నాకు ఆర్డర్ వచ్చినప్పుడు కస్టమర్ నుంచి ఆర్డర్ వస్తుంది నాకు.
ఓకే, కస్టమర్ నుంచి ఆర్డర్ వస్తుంది. కానీ నేనేం చేస్తా అంటే ఈ ఆర్డర్ రెఫరెన్స్ తీసుకుని నీ సప్లైర్కి ఇన్ఫార్మ్ చేస్తామన్నమాట. నాకు ఈ కస్టమర్ నుంచి ఈ ఆర్డర్ ఉంది, ఓకే, నువ్వు రెడీ చేసుకో, స్టాక్ రెడీ చేసుకుని నువ్వు సప్లై చెయ్యి అని చెప్తాను. ఓకే, సో వాడేం చేస్తాడంటే డైరెక్ట్గా వాడు వీడేం చేస్తాడు డైరెక్ట్గా, ఓకే, ఆ, నేను సప్లయర్ కంపెనీకి పంపించి కంపెనీకి కస్టమర్కి పంపించే కంటే, ఓకే, ఇదంటే టైం టేకింగ్ ప్రాసెస్, మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి కదా. సో దానికంటే నేనేం చేస్తాను అంటే నా కంపెనీ నేనేం చేస్తాను, సప్లయర్కి ఇన్ఫార్మ్ చేస్తాను అన్నమాట. నువ్వు డైరెక్ట్గా కస్టమర్కి ఇచ్చేసే స్టాకు, ఓకే, నాకు పంపించక్కర్లేదు నువ్వు, ఓకే, నేను కస్టమర్ నుంచి పేమెంట్ తీసుకుంటా అని చెప్పాడు. ఓకే, ఓకే సార్, అయినా అర్థమైంది సార్. సో ఇది ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తావా, లైవ్ ఎగ్జాంపుల్? లైవ్ ఎగ్జాంపుల్ మనకు రెగ్యులర్గా చూసే లైవ్ లైవ్ ఎగ్జాంపుల్. మీరే చెప్పండి సార్, ఏదో ఒకటి ఆలోచించి. మీరే ఆలోచించి ఏదో ఒకటి చెప్పండి సార్. లైవ్ ఎగ్జాంపుల్ అంటే నువ్వే చెప్పాలి, నేను చెప్పాను, నీకు అర్థమైంది కదా ప్రాసెస్. అర్థమైంది సార్, అర్థమైంది. సో ఏంటి ఇక్కడ, కస్టమరు నాకు ఆర్డర్ ఇస్తే నీ కస్టమర్కి నేను డైరెక్ట్గా సప్లై చేయట్లే. ఎవరు సప్లై చేస్తున్నారు? సప్లై. నాకు ఇచ్చే సప్లయర్ డైరెక్ట్గా కస్టమర్కి చేస్తున్నాడు. ఓకే, సో ఇప్పుడు ఆ, ఈ కస్టమర్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఈ కంపెనీ వాడు ఈ సప్లయర్కి ఇన్ఫార్మ్ చేసి సప్లయర్ డైరెక్ట్గా కస్టమర్కి ఇస్తున్నాడు. సో జనరల్గా ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ ఉంది, ఇప్పుడు అమెజాన్ ఉంది. అమెజాన్లో ఏం జరుగుద్ది, యాప్ లో ఆర్డర్ పెడతాం. అమెజాన్కి నువ్వు ఆర్డర్ ఇస్తున్నావు, కస్టమర్ ఎవరు, నువ్వు అనుకో, సపోజ్ నువ్వు అనుకో, ఓకే, సో శివ అనుకో. సో శివ ఏం చేస్తాడు, ఆర్డర్ పెట్టినాడు, కస్టమర్కి ఆర్డర్ ఇస్తున్నాడు, కంపెనీకి అమెజాన్ ఆర్డర్కి ఆర్డర్ ఇస్తున్నాడు. సో ఇక్కడ ఏమవుతుంది, సేల్స్ ఆర్డర్ క్రియేట్ అవుతుంది, అవునా? సో సేల్స్ ఆర్డర్ క్రియేట్ అయిన తర్వాత, ఓకే, సేల్స్ ఆర్డర్ వచ్చింది ఇక్కడ, సేల్స్ ఆర్డర్ వచ్చిందా? సో సేల్స్ ఆర్డర్ వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడు, ఈ సేల్స్ ఆర్డర్ బేస్ చేసుకుని, ఓకే, ఈ సేల్స్ ఆర్డర్ బేస్ చేసుకుని నేను ఏం చేస్తున్నాడు, ఇక్కడ పిఓ రైట్ చేస్తున్నాడు. పిఓ ఎవరికి రైట్ చేస్తున్నాడు, అమెజాన్ సప్లయర్ రైట్ చేస్తున్నాడు. ఎవరు సప్లయర్, సపోజ్ డెల్ అనుకో, డెల్ ఎవరో అనుకో. సో నువ్వేం ఆర్డర్ ఇచ్చావు, ల్యాప్టాప్ ఆర్డర్ ఇచ్చావు. ఓకే, సో ల్యాప్టాప్ అమెజాన్లో ఆర్డర్ ఇస్తే అమెజాన్ వాడు ఏం చేశాడు, సప్లయర్ డెల్ సప్లయర్కి ఇన్ఫార్మ్ చేశాడు ఈ ఏదైతే కావాలో ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ని ఇక్కడ పిఓలో పెట్టి పంపించాడు. ఓకే, పంపించాడా? పంపిస్తే ఈయన ఏం చేశాడు, డెల్ డైరెక్ట్గా ఆ గూడ్స్ని కస్టమర్ పంపించారు. ఓకే, సో గూడ్స్ ఇష్యూ అన్నమాట, గూడ్స్ ఇష్యూ ఫ్రమ్ సప్లయర్ టు కస్టమర్, అవునా? అవును సార్. ఓకే, సో ఇది ఇట్లా వచ్చింది. ఇప్పుడు పేమెంట్ ఎవరు చేస్తారు, కస్టమర్ పేమెంట్ చేస్తాడు, అవునా? ఎస్ సార్. మరి పేమెంట్ టు వెండర్, సో కస్టమర్ పేమెంట్ టు అవర్ కంపెనీ, అవునా? సో దీన్ని జనరల్గా మనం ఏమంటాం అంటే, మన కంపెనీ తరపున చెప్పుకోవాలంటే వీఆర్ క్రియేటింగ్ ద బిల్ ఎవరు జనరేట్ చేస్తున్నారంటే, ఓకే, బిల్ ఎవరు జనరేట్ చేస్తున్నారంటే అవర్ కంపెనీ వచ్చి బిల్ ఇన్వాయిస్ జనరేట్ చేస్తుంది, కస్టమర్ ఇన్వాయిస్. కస్టమర్ బిల్ తెలుసు కదా, కస్టమర్ బిల్ అంటే తెలుసా? ఆర్డర్ పెట్టిన పాస్వర్డ్ ఉంటుంది అదే కదా సార్. కస్టమర్ బిల్ అంటే ఫైనల్ ఇన్వాయిస్ అన్నమాట. అంటే నేను ఎప్పుడైతే స్టాక్ కొనుక్కుంటావో ఆ స్టాక్కి ప్రైస్ పే చేసేది బిల్లు. ఓకే, సో ఇక్కడ కంపెనీ కస్టమర్కి బిల్ పంపిస్తుంది, కస్టమర్ ఏం చేస్తాడు, పేమెంట్ చేస్తాడు ఎవరికి, కంపెనీకి, అవునా? అవునా కదా? అవును సార్. ఇప్పుడు ఎట్లాగే ఇక్కడ చూసుకుంటే, ఓకే, ఇక్కడ చూసుకుంటే నీకు పిఓ రైట్ చేసిన తర్వాత, కంపెనీ నుంచి పిఓ వచ్చిన తర్వాత సప్లయర్ ఏం చేస్తాడు, బాస్ నేను స్టాక్ ఇచ్చేసాను, ఓకే, నువ్వు పేమెంట్ చేయాలి, సో ఐమ్ రైజింగ్ ద వెండర్ ఇన్వాయిస్ అని చెప్పి ఏం చేస్తాడు, ఇన్వాయిస్ రైట్ చేస్తాడు.
ఓకే, ఓకే సార్. ఏమైనా. అర్థం సార్. సో కస్టమర్ ఇన్వాయిస్ రైట్ చేశాడు. సో ఇప్పుడు పేమెంట్ ఎవరు చేస్తారు ఇప్పుడు సప్లయర్కి? కంపెనీ చేస్తారు. అవర్ కంపెనీ చేస్తాడు అనమాట. సో అవర్ కంపెనీ వచ్చి పేమెంట్ చేస్తుంది ఇక్కడ. అండ్ కంపెనీకి పేమెంట్ ఎవరు చేస్తారు? కస్టమర్. ఓకే, కస్టమర్. సో నేను ఇప్పుడు ఒక డెల్ ల్యాప్టాప్ని ఒక 15,000 రూపీస్, సపోజ్ 15,000 రూపీస్ పెట్టి నేను సేల్ చేస్తే, ఓకే, కస్టమర్ సపోజ్ సప్లయర్ నాకు దాని కాస్ట్ వచ్చేసరికి 12,000 రూపీస్కి ఇచ్చాడు అనుకో. సో దెన్ ప్రాఫిట్ వచ్చి ఎంత నాకు? 3,000. 3,000 రూపీస్. ఓకే, సో ఇది మనకి ప్రాఫిట్, మన బిజినెస్ లో ఒక భాగం అన్నమాట. ఓకే, సో సప్లయర్ ప్రైస్ వచ్చి 12,000, కస్టమర్ ప్రైస్ వచ్చి కస్టమర్ ప్రైస్ వచ్చి 15,000. ఓకేనా. సో ఇది థర్డ్ పార్టీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అన్నమాట. సో థర్డ్ పార్టీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్లో ఏమవుతుందంటే, అవర్ కంపెనీ విల్ రిసీవ్ ద ఆర్డర్ ఫ్రమ్ customer, but we are not supplying the goods to the customer directly. We are requesting to the supplier to send the goods directly to the customer. ఓకే, సో ఇలా చేస్తే ఏమవుతుంది, నాకు ఇక్కడ నుంచి కంపెనీకి రావడానికి టైం పట్టేది, నేను టైం సేవ్ చేయొచ్చు. అట్లాగే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, అదర్ ఛార్జెస్ ఏవో ఉంటాయి, లేబర్ ఛార్జెస్ అన్ని కూడా సేవ్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద వే అమెజాన్ వాళ్ళు ఇప్పుడు కాస్ట్ తక్కువ ఇవ్వగలుగుతున్నారు. ఇప్పుడు నువ్వు ఆర్డర్ చేస్తే విత్ ఇన్ 1 డేలో డెలివరీ చేస్తున్నారు, సమ్ డిస్కౌంట్స్ ఇస్తున్నారు. ఓకే, అట్లా ఎలా ఇవ్వగలుగుతున్నారు? బికాజ్ సప్లయర్ నుంచి డైరెక్ట్గా నీకు వస్తుంది కాబట్టి. ఓకే, ద కాస్ట్ ఇట్ ఈస్ రెడ్యూసింగ్. బయట కంటే కస్టమర్ నుంచి మనకి కస్టమర్కి తక్కువ రేట్కి వస్తుంది. క్లియరా? సో దీన్ని థర్డ్ పార్టీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అంటారు. ఓకే, సో స్టెప్స్ తీసుకుంటే ఇక్కడ, ఓకే, సో కస్టమర్ సేల్స్ ఆర్డర్ received by our company. Okay, then purchase order created with reference to sales order okay, to our supplier. అంతే కదా. మనం విత్ రిఫరెన్స్ టు సేల్స్ ఆర్డర్ ఎందుకు తీసుకున్నాం అంటే, వాడికి ఏం కావాలో మనకు తెలియదు కదా. ఓకే, సో వీఆర్ క్రియేటెడ్ పర్చేస్ ఆర్డర్ క్రియేటెడ్ టు అవర్ సప్లయర్. ఓకే, సో రిఫరెన్స్ ఈజ్ సేల్స్ ఆర్డర్. ఓకే, then okay, then vendor will supply the goods to customer. Okay, so our company will the document to customer, and we are supplier send vendor invoice to our company. Okay, so our company will receive payment from customer, and our company will pay the amount to supplier. అంతే కదా? అంతే సార్. అంతేనా కదా? అంతే సార్. ఓకే, సో ఈ స్టెప్స్ అన్నమాట. సో దీనిలో వెండర్ సప్లై ద గూడ్స్ టు కస్టమర్ అనేది, ఓకే, ఇట్ లాజికల్ సిస్టమ్. ఎందుకంటే మన సిస్టమ్ కాదు కదా, సప్లయర్ కస్టమర్ పంపిస్తున్నారు డైరెక్ట్గా. సో మన సిస్టంలో ఎస్ఎపి సిస్టంలో ఏం చేయరు కదా. సో దీన్ని ఏమంటారంటే లాజికల్ ట్రాన్స్ఫర్ అంటారు. అంటే ఏంటి, మనకి అస్యూమింగ్ అన్నమాట. లాజికల్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే, సో ఇది సిస్టంలో మనకి అప్డేట్ కాదు, ఎందుకంటే ఇది అవుట్ ఆఫ్ ద ఎస్ఏపి సిస్టమ్, అవుట్ ఆఫ్ ద మై సిస్టమ్. ఓకేనా? అంతే కదా? అంతే సార్. అంతే కదా, ఎందుకంటే వెండర్ మనవాడు బయట వాడే, కస్టమర్ బయట వాడే.
సో ఇద్దరు ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నా మనకు తెలియదు. ఓకే, సో అలాంటప్పుడు మనకి ఆ వెండర్తో ఆ కస్టమర్కి లాజికల్ ట్రాన్స్ఫర్ అనుకుని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత we will raise the billing and we will be verifying the invoice, right? రైట్ సార్. సో దీన్ని ఇక్కడ మనం ఏమంటారు, ఇక్కడ వెండర్ వెరిఫికేషన్ అంటారు ఇది, ఈ భాగాన్ని. ఓకే, అండ్ ఈ భాగాన్ని వచ్చి కస్టమర్ బిల్లింగ్ అంటారు. క్లియరా? క్లియర్ సార్. సో ఇది మనకి థర్డ్ పార్టీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అన్నమాట ఇది. సో పైదానికి దీనికి తేడా ఉందా లేదా? P2P ఉంది సైకిల్ సార్. ఉంది సార్. ఉంది కదా, P2Pకి మనకి తేడా ఉంది కదా. ఓకే, సో ఇదన్నమాట. ఓకే, సో ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. ఇలాగా ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే జరుగుతున్నాయో బయట, ఆన్లైన్ ఏదైతే మనకి ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, అమెజాన్ కానీ మైంట్రీ కానీ లేకపోతే అజియో కానీ, ఇవన్నీ కూడా బ్రాండ్ వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బయట నుంచి కూడా పంపించుకోవచ్చు. ఓకే, ఓకే సార్. దెన్ వాట్ ఇస్ ద నెక్స్ట్ ప్రాసెస్? నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? సబ్ కాంట్రాక్ట్. సో సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్ అంటే ఏంటి? సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్ అంటే ఏంటి? ఎనీ ఐడియా సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్ అంటే? సో సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్ అంటే ఇట్ డిపెండ్స్. సబ్ కాన్, సో మన దగ్గరికి వచ్చి ఒక పర్సన్ వచ్చి వర్క్ చేస్తున్నాడు, సబ్ కాన్. ఓకే, హీఈస్ అ కాంట్రాక్టర్ బట్ సబ్ కాంట్రాక్టర్. ఓకే, సో ఈ సబ్ కాంట్రాక్టర్ ఏం చేస్తాడంటే మనం చేయాల్సిన పని వాడు చేసి మనకి ఇస్తాడు. ఓకే, సో ఇది సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్ మనకి ఎట్లా ఉంటుందంటే, సపోజ్ నా దగ్గర రా మెటీరియల్స్ ఉన్నాయి. ఓకే, సో నా దగ్గర రా మెటీరియల్స్ ఉన్నాయి అండ్ ప్యాకింగ్ మెటీరియల్స్ ఉన్నాయి. ఓకే, కానీ నేను FG ప్రొడక్ట్ అంటే ఫినిష్ గుడ్స్ ప్రొడక్ట్ నేను ప్రిపేర్ చేయాలంటే, ఓకే, ఐ డోంట్ హ్యావ్ మిషనరీ లేకపోవచ్చు, మ్యాన్ పవర్ అంటే రిసోర్సెస్ లేకపోవచ్చు, తయారు చేసే వాళ్ళు లేకపోవచ్చు, ఓకే, టైం లేకపోవచ్చు. ఓకే, అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, నాకు దగ్గరలో ఉన్న బయట కాంట్రాక్టర్కి ఇస్తాను. సబ్ కాంట్రాక్టర్ అంటే ఏంటి, నేను చేసుకోగలను బట్ స్టిల్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు డూ, ఆర్ మేబీ ఐ డోంట్ హ్యావ్ ద ఛాన్స్ టు డూ. ఓకే, నేనేం చేస్తాను, బయట నాకు సబ్ కాంట్రాక్టర్కి వెళ్ళి, బాస్ నా దగ్గర ఈ ప్రొడక్ట్లు ఉన్నాయి, నాకు ఫినిష్ గుడ్స్ ప్రిపేర్ చేసి ఇస్తావా అని అడుగు. ఓకే, సో ఏంటి ఇక్కడ, సో ద ప్రాసెస్ ఏదైతే చేయాలో ప్రొడక్షన్ ప్రాసెస్ చేయడానికి ఐఎమ్ అప్రోచింగ్ టు ద సబ్ కాంట్రాక్టర్ని అప్రోచ్ అవుతున్నాం. ఓకే, సో ది సబ్ కాంట్రాక్టర్ అనొచ్చు, లేకపోతే జాబ్ వర్క్. ఓకే, జాబ్ వర్క్ అని కూడా అనొచ్చు. సో సబ్ కాంట్రాక్టర్ అంటే ఏంటి, నా దగ్గర రా మెటీరియల్స్ ఉన్నాయి, ప్యాకింగ్ మెటీరియల్స్ ఉన్నాయి, కానీ నా ఫైనల్ ప్రోడక్ట్ ఏదైతే కావాలో, మేబీ సెమీ ఫినిష్ గుడ్స్ అవ్వచ్చు, ఫినిష్ గుడ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, నాకు ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి నాకు స్కోప్ లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నాను, అప్రోచింగ్ టు ద నియరెస్ట్ అదర్ మ్యానుఫ్యాక్చరర్. ఓకే, సో ఆ మ్యానుఫ్యాక్చరర్ని నేను అప్రోచ్ అయ్యి ఈ ఏదైతే రా మెటీరియల్స్ని ప్యాకింగ్ మెటీరియల్స్ వాళ్ళకి ఇచ్చి ఆ ప్రోడక్ట్ని తయారు చేయమని. ఎందుకు సార్ మనం ఇవ్వాలి, వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, వాళ్ళే తయారు చేసి ఇస్తారు కదా, మనం తీసుకుని అమ్ముకోవచ్చు కదా అంటే, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాడు ఏ రా మెటీరియల్స్ వాడుతున్నాడో తెలియదు మనకి. రా మెటీరియల్స్ ఇప్పుడు క్వాలిటీ లేకుండా పంపించాడు అనుకో, ఆ ఫైనల్ ప్రోడక్ట్ మనకు వచ్చేప్పుడు క్వాలిటీ లేకుండా వచ్చింది అనుకో, అది కస్టమర్ పంపించాం అనుకో, కస్టమర్కి విత్ ఇన్ ద ఒక 1 day 2 daysలో అది ప్రాబ్లం వచ్చిందనుకో, దెన్ ఇట్ స్టార్టెడ్ గివింగ్ దట్ కస్టమర్ అన్సాటిస్ఫాక్షన్. అంటే కస్టమర్ సాటిస్ఫై అవ్వడు, నెక్స్ట్ టైం నుంచి నీకు ఆర్డర్ ఇవ్వడు. అవునా అవునా కదా? ఎస్ సార్. ఓకే, అందుకని ఏం చేస్తాను, నేను నా ప్రోడక్ట్స్, నా రా మెటీరియల్స్ ఇచ్చి, నా ప్యాకింగ్ మెటీరియల్ ఇచ్చి, నేను జాగ్రత్తగా అతని దగ్గర ఉండి చేయించుకుంటాను. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇస్తా అట్లాగా, మీరేనా ఒక ఎగ్జాంపుల్ థింక్ చేయి, ఇది అలాంటివి ఏమైనా ఉన్నాయా థింక్ చేయి. ఇప్పుడు మేము చేసేది ఉంటుంది కదా సార్, అంటే కియా కంపెనీలో వర్కర్స్ కావాలి, దానికి నేమ్ ట్రైన్ అని కాంట్రాక్ట్ బేస్ అనేది ఉంటుంది, అలా ఏమైనా ఉండదు సార్?
మళ్ళీ చెప్పు ఒకసారి, నాకు వాయిస్ సరిగ్గా అర్థం కావట్లేదు. కంపెనీలో వర్కర్స్ కావాలి. ఉమ్. వర్కర్స్ కావాలంటే డ్రీమ్ ట్రైనింగ్ అని చెప్పేసి ఒకటి ఆర్గనైజేషన్ ఉంది. అది అది వేరే, అది మళ్ళీ అది నువ్వు ఎట్లా అనొచ్చు అంటే కాంట్రాక్ట్, రిసోర్స్ కాంట్రాక్ట్ అది వేరే. సర్వీస్ కదా అది. నేను ఇక్కడ ఆ, ప్రొడక్ట్ గురించి మాట్లాడుతున్నావు, నువ్వు సర్వీస్ గురించి మాట్లాడుతున్నావు. అక్కడ వచ్చి వర్క్ చేసి వెళ్తున్నాడు అంటే అది సర్వీస్ కదా. కానీ ఇక్కడ నేను ప్రొడక్ట్ గురించి మాట్లాడుతున్నాను. సో నేను నా మెటీరియల్స్ వాడికి ఇచ్చి నేను నాకు కావాల్సింది నేను తయారు చేయించుకుంటున్నాను. అదే కంపెనీస్లోనే అక్కర్లే, నువ్వు మీ ఇంట్లోనే అర్థం చేసుకో. మన ఇంట్లో మన దగ్గర రా మెటీరియల్స్ ఏమున్నాయి, మనం బయటకు వెళ్ళి ఎఫ్జీ ప్రొడక్ట్స్ ఏం తయారు చేసుకుంటాం. కారం తెలుసా, మిర్చి పౌడర్. ఎస్ సార్. మిర్చి పౌడర్ తెలుసా ఎట్లా తయారు చేస్తారో. తెలియదు సార్. సరే, ఓకే. రుబ్రోల్ తెలుసా, గ్రైండర్. ఎస్ సార్. సో గ్రైండర్ సర్వీస్ తెలుసా. అవును సార్. ఎస్. ఓకే, నువ్వు చిన్నప్పుడు చూసుంటావు. గ్రైండర్ దగ్గరికి, మన ఇంట్లో గ్రైండర్ ఉండేది కాదు, మన దగ్గర ఈ పప్పులు తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న కారం మిల్లు కానీ లేకపోతే గ్రైండర్ దగ్గరికి వెళ్ళి కానీ పసుపు కూడా కొట్టించుకుంటారు టర్మరిక్. ఎస్ సార్. ఓకే, ఇవన్నీ ఎట్లాగా ఇప్పుడు నా దగ్గర చిల్లీ ఉంది, రెడ్ చిల్లీస్ ఉన్నాయి. ఓకే, నేనేం చేస్తున్నాను, నాకు రెడ్ చిల్లీస్కి మళ్ళీ నేను రెడ్ చిల్లీ పౌడర్ చేసుకోవాలంటే నాకు మిషనరీ లేదు అనుకో, ఏం చేస్తాను నేను, దగ్గరున్న మిల్లుకి వెళ్ళి ఓకే రెడ్ చిల్లీ పౌడర్, మన రెడ్ చిల్లీస్ ఇచ్చి రెడ్ చిల్లీ పౌడర్ తీసుకుంటాం. బయట మనం ప్యాకెట్ దొరుకుతాయి రెడ్ చిల్లీ పౌడర్, కానీ క్వాలిటీ ఉంటాయో ఉండవో తెలియదు కదా. సో నేనేం చేస్తాను, నాకు నాకు నచ్చినట్లుగా రెడ్ చిల్లీస్ నేను తీసుకుని ఆ రెడ్ చిల్లీస్ని కొట్టించుకుంటాను. ఎస్ సార్. అట్లాగే టర్మరిక్, అట్లాగే పిండి కూడా. ఓకే, అది కూడా మనం బయట చేపించుకుంటాం. ఫెస్టివల్స్కి వచ్చినప్పుడు బియ్య పిండి అంటే కొట్టిస్తారు కదా ఇంట్లో హారేసి, తెలుసా. గాట్ ఇట్ సార్. సో అట్లాగన్నమాట సర్వీస్ అన్నమాట. అదే అది కాకపోయినా నువ్వు వేరే తీసుకోవాలనుకున్నా సరే, ఇక నీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో కూడా తీసుకోవచ్చు. నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో వెల్డింగ్ సర్వీసెస్ ఉంటాయి. వెల్డింగ్ సర్వీసెస్లో ఓకే, నా దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి, అది తీసుకెళ్ళి వెల్డింగ్ చేపించి ఫైనల్ ప్రొడక్ట్. ఇప్పుడు నువ్వు అట్లాగా మనకి గ్రిల్ చేపించుకుంటారు, ఎట్లా గ్రిల్ చేపించుకుంటారు ఇంటికి. ఓకే, మనం ఐరన్ తీసుకొచ్చి ఇస్తే మనకి ఫైనల్గా గ్రిల్ చేపించి ఇస్తారు. లేదంటే వుడ్ వుడ్ చూసా, మనకి తలుపులు చేపిస్తారు. కిటికీ సార్. తలుపులు కానీ గుమ్మాలు కానీ చేపించినప్పుడు ఏం చేస్తారు, మనమే దగ్గరుండి కర్ర కొనుక్కొచ్చి ఆ కర్రని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఆ షేప్స్ లో తయారు చేయమంటాం. ఎస్ తెలుసా, సార్. అది కూడా ఒకటి కదా, సబ్ ఎస్ సార్. కాన్సర్ట్ కదా అది కూడా. ఓకేనా. ఓకే సార్. ఓకే, సో బర్నింగ్ ఉంటుంది, ఓకే బాయిలింగ్ ఉంటుంది, చాలా ఉంటాయి ఇలాంటివి. ఓకే, క్లియరా. ఎస్ సార్. వాషింగ్ సర్వీసెస్ కూడా ఉంటాయి నీకు కావాలంటే. ఓకే. ఓకే, సో ఇవన్నీ కూడా మనం సబ్ కాన్ ప్రాసెస్ అనుకోవచ్చు. ఓకేనా. ఓకే సార్. సో ఇక్కడ ఏంటి సబ్ కాన్ ప్రాసెస్ అంటే ఏంటి, we have components, okay, but we don't have the manpower or machinery or time, whatever it may be reason. We are approaching to the nearest subcon, okay, and requesting them to produce the final product by using my product. Okay, we are paying the services. What are the charges which is there, that we are paying. Okay na. ఓకే సార్. సో ఇక్కడ కాంపోనెంట్ 1 కాంపోనెంట్ 2 అనుకుంటే, కాంపోనెంట్ 1 ప్లస్ కాంపోనెంట్ 2 అనుకుంటే, ఆ కాంపోనెంట్ 1 కాంపోనెంట్ 2 వచ్చి ఎఫ్జి ప్రొడక్ట్ అవుతుంది, ఫైనల్ ప్రొడక్ట్. ఓకే, ఈ ఎఫ్జి ప్రొడక్ట్ ఎవరు తయారు చేస్తారంటే సబ్ కాన్ తయారు చేస్తాడు. ఎలా తయారు చేస్తాడు, బై యూజింగ్ మై కాంపోనెంట్స్. ఓకేనా, క్లియరా. ఎస్ సార్. ఓకే, దీన్ని సబ్ కాన్ అంటారు. దెన్ థర్డ్ ప్రాసెస్, సబ్ కాన్ ప్రాసెస్ తర్వాత థర్డ్ ఏంటి, వెండర్ కన్జ్యూమింగ్ ప్రాసెస్. ఎక్కడైనా వాడు విన్నావా వెండర్ కన్జ్యూమింగ్ ప్రాసెస్ అని. వెండరా? ఎస్ సార్. ఏంటి వెండర్ కన్జ్యూమెంట్ అంటే ఏంటి. వెండర్ అంటే సప్లై చేసే కదా సార్. అంటే మనకు సప్లయర్ కన్జ్యూమెంట్.
సార్ వెండర్ కన్జైన్మెంట్ స్టాక్ ప్రొక్యూర్మెంట్. వెండర్ కన్జైన్మెంట్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్. అది జస్ట్ మనకు కావాల్సిన రెగ్యులర్ గా పంపిస్తూ ఉంటారు. మెటీరియల్ రెగ్యులర్ గా పంపిస్తూ ఉంటారు కదా అవును, సప్లయర్. అన్ని చోట్ల రెగ్యులర్గా పంపిస్తారు స్టాక్స్. సో ఏంటి అంటే స్పెషల్ ఏంటి, ఇది స్పెషల్ ప్రొక్యూర్మెంట్ ఎందుకు అయింది? ఓకే, సో ఇక్కడ ఇది ఒక వేర్ హౌస్ అనుకో. ఓకే, ఈ వేర్ హౌస్లో నాకు డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి. ఓకే, డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ లొకేషన్ ఏంటి, ఒక లొకేషన్ వచ్చేసరికి నేనేం చేస్తా అంటే రా మెటీరియల్ లొకేషన్ అనుకుంటాను, రా మెటీరియల్స్ స్టోర్ చేసుకునేది. ఓకే, ఇక్కడ ఏంటంటే నేను ప్యాకింగ్ స్టోరేజ్ లొకేషన్ అనుకుంటాను, ప్యాకింగ్ మెటీరియల్స్ స్టోరేజ్ లొకేషన్ అనుకుంటున్నాను. ఓకే, అండ్ నాకు ఇంకోటి ఉంది, ఇలాంటిదే ఒక స్టోర్ నేను ఇంకోటి ఏం చేస్తున్నాను అంటే నేను సపరేట్ ఇంకో స్టోర్ క్రియేట్ చేశాను, ఇంకో లొకేషన్. ఈ లొకేషన్ నేను వెండర్ కన్జ్యూమర్ స్టాక్ అనుకుంటున్నాను, వెండర్ కన్జ్యూమర్ స్టాక్ అనుకుంటున్నాను. సో ఏంటి వెండర్ కన్జ్యూమర్ స్టాక్ అంటే? ఓకే, ఓకే, సో వెండర్ కన్జ్యూమర్ స్టాక్ అంటే ఏంటంటే, ఓకే, ఈ రా మెటీరియల్స్, ఈ ప్యాకింగ్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఓకే నాకు స్టాక్ నేను కొనుక్కుంటూ వచ్చినాయి. ఓకే, నాకు డైరెక్ట్ కొనుక్కుంటే స్టాక్ వచ్చినాయి. కానీ ఈ వెండర్ కన్జ్యూమర్ స్టాక్ ఏంటంటే, ఓకే నేను వెండర్కి ఆర్డర్ ఇచ్చా, ప్రొడక్ట్ ఆర్డర్ ఇచ్చాను, కానీ నేనేం చేస్తున్నా అంటే నేను పేమెంట్ చేయట్లేదు. ఇమీడియట్గా పేమెంట్ చేయకుండా, బాస్ నాకు ఇంత కావాల్సి వస్తుంది, ఇంతగా రెగ్యులర్గా ఇంత కావాల్సి వస్తుంది, ఓకే నువ్వు డైలీ సప్లై చేయగలవా అని అడుగుతా. ఓకే, వాడు ఏమంటాడు, డైలీ సప్లై చేయాలంటే మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇవన్నీ ఎక్స్ట్రా అవుతాయి, చాలా అవుతాయి. సో దానికంటే నేనేం చేస్తా అంటే నాకు నీ లొకేషన్లో ఒక ప్లేస్ ఇచ్చావంటే నా ప్రొడక్ట్స్ తీసుకొచ్చి నీ ఏరియాలో పెట్టాను. ఓకే, సో నువ్వేం చేస్తావు అంటే నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలో అంత కన్జంప్షన్ చేసుకో. ఓకే, ఎంత కావాలంటే అంత కన్జంప్షన్ చేసుకుని, ఓకే ఎంతైతే కన్జ్యూమ్ చేసుకున్నావో అంత కన్జంప్షన్కి నువ్వు పేమెంట్ చేసే అని చెప్తాను. ఓకే, సో నేను దీన్ని ఏమనుకుంటున్నాను నేను, ఓకే కన్జంప్షన్, ప్రొడక్షన్ కన్జంప్షన్ ఏదో మొత్తానికి నేను ప్రొడక్షన్ కన్జంప్షన్ ఏదో అనుకుంటున్నాను. ఓకే, ప్రొడక్షన్ కన్జంప్షన్ అనుకుంటున్నాను. ఇప్పుడు నా దగ్గర ఎంత ఉంది, 1000 స్టాక్ పెట్టాడు, మన దగ్గర 1000 క్వాంటిటీ స్టాక్ పెట్టాడు. సో నేను ఈ 1000 క్వాంటిటీ స్టాక్ నాకు వెండర్ కన్జ్యూమర్ స్టాక్లో ఉంది కాబట్టి నేను పేమెంట్ చేయక్కర్లేదు ఇమ్మీడియట్గా. ఎందుకంటే నేను అగ్రిమెంట్లో ఏం పెట్టుకున్నా అంటే సప్లయర్ నా దగ్గర స్టాక్ ఉంచుతున్నాడు. ఓకే, సప్లయర్ నా దగ్గర స్టాక్ ఉంచుతున్నాడు. ఈ స్టాక్ని నేను ఇమ్మీడియట్గా పే చేయక్కర్లేదు. ఎప్పుడు పే చేయాలి, ఎప్పుడైతే నేను కన్జంప్షన్ చేసుకుంటానో, అంటే ఎప్పుడైతే నేను నా ఓన్ స్టాక్ కింద కానీ, ఓకే నేను ఓన్ స్టాక్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, లేదంటే కన్జంప్షన్ కానీ పంపించుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకే, సో నేను కన్జంప్షన్ కానీ పంపించుకోవచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. సో ఎప్పుడైతే నేను అలా మార్చుకుంటానో అప్పుడే నేను లైబిలిటీ పే చేయాలి, అప్పుడా పే చేయగలను. అర్థమైనా? అర్థమైంది సార్. ఓకే, సో ఏంటి దీని అర్థం ఏంటి, ఐఎమ్ రిక్వెస్టింగ్ టు సప్లయర్ టు కీప్ ద స్టాక్ ఇన్ మై ప్రిమిసెస్. ఓకే, దెన్ okay whenever it is required I will utilize that stock. అంటే నేనేంటి 1000లో మేబీ నేను ఒకసారి నేనేం చేస్తా అంటే ఓకే ఐ విల్ యూజ్ దాట్ 10 పీసెస్. ఓకే, ఐ విల్ యూజ్ 10 పీసెస్ అన్నమాట, అంటే ఒక 10 పీసెస్ యూజ్ చేస్తున్నాను. ఓకే, తర్వాత మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత ఓకే నేను మళ్ళీ ఏం చేశాను, ఒక 100 పీసెస్ యూజ్ చేశాను. ఓకే, తర్వాత ఏం చేశాను నేను మళ్ళీ ఓకే కొన్ని రోజుల తర్వాత నాకు స్టాక్ కస్టమర్ కావాల్సి వస్తే ఆ స్టోరేజ్ లొకేషన్లో స్టాక్ కావాల్సి వస్తే నేనేం చేశాను, ఐ విల్ ట్రాన్స్ఫర్ దాట్ సమ్ 300 స్టాక్ ట్రాన్స్ఫర్ చేశాను. ఓకే, సో తర్వాత ఏం చేశానంటే ఓకే ఇంకా నేను కంప్లీట్గా నేను స్టాక్ తీసేసుకున్నాం అనుకుంటున్నాను, ఇంక రిమైనింగ్ స్టాక్. ఓకే, నేనేం చేస్తున్నప్పుడు నా దగ్గర రిమైనింగ్ ఉన్న స్టాక్ని తీసుకొచ్చి నేను నా రా మెటీరియల్స్లో కలిపేసుకున్నాను. ఓకే,
లెట్స్ సే దిస్ ఇస్ కస్టమర్ అనుకున్నాం. ఓకే, సో కస్టమర్ అనుకున్నాం. సో ఇట్లా ఏంటి, నాకు ఎప్పుడెప్పుడు కావాల్సి వస్తుందో, స్టాక్ ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ ప్రకారం నేను దానిలో స్టాక్ తీసుకుని ఆ స్టాక్ని యూటిలైజ్ చేసుకుంటున్నాను. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఫస్ట్ 10 పీసెస్ తీసుకుంటే ఆ 10 పీసెస్కే నువ్వు పేమెంట్ చేయాలి. ఓకే, రిమైనింగ్ 990కి అవసరం లేదు. ఓకే, ఈ 10 పీసెస్కే పేమెంట్ చేయాలి. తర్వాత ఎప్పుడైతే 100 తీసుకున్నావో 100కే పేమెంట్ చేయాలి. తర్వాత 300 ఎప్పుడైతే తీసుకున్నావో ఆ 300కే పేమెంట్ చేయాలి. అట్లాగా ఎప్పుడైతే ఈ స్టాకులోంచి స్టాక్ నువ్వు తీసుకుని వస్తున్నావో బయటికి, అప్పుడు నువ్వు పేమెంట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు దాకా పేమెంట్ చేయక్కర్లేదు. అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, సో ఈ ప్రాసెస్ ఎక్కడైనా చూసావు నువ్వు? ఉంది సార్ మా కంపెనీలో. మీ కంపెనీలో ఉందా? ఆ, ఎందుకంటే మనకి స్టాక్ ఒకేసారి అంటే పే చేయాలన్నా కష్టం, మన కంపెనీకి కష్టం కదా. సో yes. జనరల్గా ఈ ప్రాసెస్ని ఎక్కువ వాడేది ఏంటంటే ఎలక్ట్రికల్ గూడ్స్కి ఎక్కువ వాడుతుంది. ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రికల్ గూడ్స్లో ఏమవుద్ది, ఇప్పుడు నా దగ్గర స్టోర్ ఉందనుకో, నేను స్టోర్ రన్ చేస్తున్నాను అనుకో, స్టోర్లో ఏంటి 1000 బ్రాండ్స్ ఉన్నాయి. సామ్సంగ్, యాపిల్, ఓకే, మోటరోలా, అట్లాగే 1000 బ్రాండ్స్ ఉన్నాయి. 1000 బ్రాండ్స్లో 1000 డిఫరెంట్ డిఫరెంట్ వేరియంట్స్ ఆఫ్ ల్యాప్టాప్స్ ఉన్నాయి, మొబైల్స్ ఉన్నాయి, వాషింగ్ మిషన్స్ ఉన్నాయి, ఓకే, కలర్ టీవీస్, టెలివిజన్స్ ఉన్నాయి, మిక్సర్స్ ఉన్నాయి, గ్రైండర్స్ ఉన్నాయి, ఇట్లా ఇట్లా చాలా ఎలక్ట్రికల్ గూడ్స్ ఉన్నాయి. ఓకే, ప్రతిదీ నేను తీసుకొచ్చి నా స్టాక్ గోడౌన్లో పెట్టుకుని, ఓకే, నేను పేమెంట్ ఇమీడియట్గా కస్టమర్ కంపెనీ పే చేయాలంటే కష్టం కదా. ఎందుకంటే క్రోస్ ఆఫ్ దట్ పేమెంట్ హ్యావ్ టు డూ. మళ్ళీ దేనికి ఎంత డిమాండ్ ఉంటుందో తెలియదు, ఏ ప్రోడక్ట్ ముందు సాగుంటే తెలియదు. సో నేనేం చేస్తాను, నేను కంపెనీస్తో డీల్ పెట్టుకుంటా. బాస్, ఓకే, నువ్వు కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసావు, సో నేను ఒక 5 పీసెస్ పెట్టు. 5 పీసెస్లో ఎప్పుడైతే కస్టమర్కి అమ్మాను ఇమీడియట్గా నీకు పేమెంట్ చేస్తా. ఎప్పుడైతే బిల్ జనరేట్ అయిందో, వారంటీ జనరేట్ అయిందో, ఇమీడియట్గా నీకు ఆ పేమెంట్ నీకు పే చేస్తా. సో అట్లా అన్నమాట. అయితే ఇప్పుడు సెల్ పాయింట్స్ అన్ని ఇలాగే రన్ అవుతాయి సార్. మోస్ట్లీ ఇలాగే రన్ అవుతాయి కదా, ఎందుకంటే ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ కదా, ఎన్ని అంత అమౌంట్ పే చేయాలంటే కష్టం కదా. కష్టం. సరే, ఇప్పుడు కంపెనీ సప్లయర్స్ కూడా ఎందుకు ఇస్తారంటే, ఎందుకంటే దే ఆర్ సో మెనీ బ్రాండ్స్, సో మెనీ వేరియంట్స్, సో మెనీ కలర్స్, సో మెనీ డిజైన్స్, ఓకే, ఇలాంటప్పుడు అన్ని స్టాక్ కొనుక్కుని పెట్టుకోవాలని కష్టం కదా. సో ఎస్ ఇట్లాగా సార్. వెండర్ కన్జ్యూమర్ ప్రాసెస్ని యూజ్ చేస్తారు అన్నమాట. అంతేనా? సో ఇది అర్థమైంది కూడా సార్. ఒక కైండ్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అన్నమాట. సో అల్టిమేట్గా మా గోల్ ఏంటంటే నాకు స్టాక్ రావాలి. ఎట్లా వస్తుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్లో వస్తుంది. ఓకే, అది ఇండైరెక్ట్ అవునా డైరెక్ట్ అవునా ఏదైనా అవునా. ఓకేనా? ఓకే సార్. సో అది దాన్ని వెండర్ కన్జ్యూమర్ ప్రాసెస్ అంటారు. ఓకే, దెన్ ఫోర్త్ వన్ వచ్చి, ఓకే, ఆర్టీపీ, రిటర్నబుల్ ట్రాన్స్పోర్ట్ ప్యాకేజింగ్. రిటర్నబుల్ ట్రాన్స్పోర్ట్ ప్యాకేజింగ్. సో రిటర్నబుల్ ట్రాన్స్పోర్ట్ ప్యాకేజింగ్ అంటే ఏంటంటే, ఈ దీనిలోనే దీనిలోనే నువ్వు అర్థం చేసుకోవచ్చు రిటర్నబుల్ ట్రాన్స్పోర్ట్ ప్యాకేజింగ్ అంటే అదే ఏంటి. పర్చేజ్ రిటర్నబుల్ కాకపోతే ట్రాన్స్పోర్ట్ ప్యాకేజింగ్ అంటే వెనక్కి పంపించారు సార్. ఆ, పర్చేజ్ అవ్వకపోతే బ్యాక్ పంపించేది. కాదు. ఓకే, పర్చేస్ కాకపోతే కాదు. ఓకే, సో ఓకే, ఓకే, నేను ఏం చేస్తానంటే ఆ, ఓకే, సో ఇప్పుడు ఈ చూడు, ఈ ఇక ఒక ప్రొడక్ట్ ఉంది ఇక్కడ. ఓకే, ఆ ప్రొడక్ట్ లోపల, ఓకే, ఒక ప్రోడక్ట్ ఉంది. ఓకే, సో ఇది కంటైనర్ అనుకో, ఈ కంటైనర్ లోపల ఒక ప్రోడక్ట్ ఉంది. సో ఈ రిటర్నబుల్ ట్రాన్స్పోర్ట్ ప్యాకేజింగ్ అంటే ఏంటంటే, ఓకే, కొన్ని ప్రొడక్ట్స్ మనం వితౌట్ కంటైనర్స్, అంటే వితౌట్ కంటైనర్స్ కానీ వితౌట్ సపోర్ట్ ప్యాకింగ్ మెటీరియల్ కానీ లేకుండా మనం ట్రాన్స్పోర్ట్ చేయలేం. ఏంటది? ఎగ్జాంపుల్ చెప్పు. లిక్విడ్, పెట్రోల్, లిక్విడ్, డీజిల్. పెట్రోల్, గ్యాస్, ఇవన్నీ కూడా కదా. సో ఇలాంటప్పుడు ఏం చేస్తాము, ఈ
లోపల ఉన్న లిక్విడ్ ఐటమ్ కంటే బయట ఉన్న కంటైనర్ కాస్ట్ ఎక్కువ. ఇప్పుడు ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ సిలిండర్ తీసుకుంటే సిలిండర్ కాస్ట్ ఎక్కువ, ఆక్సిజన్ ప్రైస్ తక్కువ, అవునా కదా? సిలిండర్. ఓకే. సో అట్లాగా, సో ఈ ప్రొడక్ట్ లోపల ఏదైతే ఉందో అది యూటిలైజ్ చేసుకున్న తర్వాత ఈ ప్రొడక్ట్ వాడు రిటర్న్ ఇవ్వకపోతే సప్లయర్కి లాస్. అట్లా అని సప్లయర్ కౌంట్ చేయకుండా మనం, మనకి లెక్క లేకుండా ఉంటే ఈ దీని పేమెంట్ చేసాం అనుకో, ఇలా ప్యాకింగ్ మెటీరియల్స్ అన్ని వస్తే మనకి గూడ్స్, మన దగ్గర ఉన్న ప్యాకింగ్ మెటీరియల్స్ పెరిగిపోతాయి. అంటే సిలిండర్స్, నేను ఆక్సిజన్ సిలిండర్స్ అన్ని విత్ ఆక్సిజన్తో పాటు సిలిండర్ కొన్నాను అనుకో, ఆ సిలిండర్స్ అన్ని స్టాక్ ఎక్కువైపోయి నాకు వచ్చే లాభం కంటే లాస్ ఎక్కువ వస్తుంది, అవునా? సో ఎస్ సార్. ఇక్కడ ఇక్కడ ఏంటంటే రిటర్నబుల్ ట్రాన్స్పోర్ట్ ప్యాకేజింగ్ లో ఒక్కసారి గూడ్స్ వాడేసిన తర్వాత ఈ కంటైనర్ ఏదైతే ఉందో ఆ కంటైనర్ ని నేను రిటర్న్ బ్యాక్ టు సప్లయర్ అనమాట. సో దాన్ని ఎట్లా ట్రాక్ చేస్తున్నావు, మెయిన్ ప్రొడక్ట్ తో పాటు నీకు వచ్చిన ఈ ఎక్స్ట్రా రిటర్నబుల్ ట్రాన్స్పోర్ట్ ప్యాకేజ్ ని ఎట్లా రిటర్న్ బ్యాక్ చేస్తున్నావు అనేది ఈ ప్రాసెస్ అన్నమాట. ఓకేనా? ఓకే సార్. క్లియరా? సో దాన్ని క్లియర్ సార్. రిటర్నబుల్ ట్రాన్స్పోర్ట్ ప్యాకేజింగ్ అంటారు. ఓకే, దెన్ ద నెక్స్ట్ వన్ ఇస్ స్టాక్ ట్రాన్స్పోర్ట్ ఆర్డర్స్. ఓకే, స్టాక్ ట్రాన్స్పోర్ట్ ఆర్డర్స్ అంటే నీకు ఆబ్వియస్లీ నీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ ట్రాన్స్పోర్టింగ్, స్టాక్ ట్రాన్స్పోర్ట్ ఆర్డర్ అంటే ఒక ట్రాన్స్పోర్టింగ్ స్టాక్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. సో మనకి ఇప్పుడు చూసాం అనుకో, అంటే లాజిస్టిక్స్ మాదిరా సార్? ఓకే ఏంటి మళ్ళీ చెప్పు. లాజిస్టిక్స్ మాదిరా? సో మనకి ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉందనుకో, ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ వచ్చి ఒక లొకేషన్లో ఉంది, బ్రాంచ్ వచ్చి ఒక లొకేషన్లో ఉంది, సేల్స్ డిపో వచ్చి ఒక లొకేషన్లో ఉంది. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి నాకు. ఓకే, సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నప్పుడు నేను ఏం చేస్తాను, స్టాక్ ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ పంపించాలి. ఓకే, సో ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ పంపించాలి. ఇది ఒక బ్రాంచ్ అనుకో, ఇది ఒక బ్రాంచ్ అనుకో, ఇది ఒక బ్రాంచ్ అట్లా అనుకోడు. ఓకే, సో ద గూడ్స్, ఓకే, సో ద గూడ్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి, సో ఎట్లాగా స్టాక్ మూవ్ అవ్వాలి. ఎందుకంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగేది ఒక లొకేషన్లోని, గూడ్స్ స్టోర్ అయ్యేది, సేల్స్ అయ్యేది ఒక బ్రాంచ్లో. సో ఈ స్టాక్ ట్రాన్స్పోర్ట్ ఆర్డర్స్, ఓకే, స్టాక్ ట్రాన్స్పోర్ట్ ఆర్డర్స్ ఫ్రమ్ వన్ బ్రాంచ్ టు అదర్ బ్రాంచ్ ఎట్లా హ్యాండిల్ చేస్తావు. అట్లాగే ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ డిఫరెంట్ కంపెనీ కోడ్, ఓకే, ఇప్పుడు ఈ రెండు ఒకటే కంపెనీ కోడ్ అనుకో, ఓకే, సో ఇప్పుడు ఇది ఒక కంపెనీ కోడ్, ఇది ఇంకో కంపెనీ కోడ్, ఇది వచ్చి ఇంకో కంపెనీ కోడ్. అంటే కంపెనీ కోడ్ ఏంటి ఏంటి వాట్ యు మీన్ బై కంపెనీ కోడ్ అంటే, ఇప్పుడు నాకు, ఓకే ఒక నిమిషం, ఏదైనా షోరూమ్ టైపా? ఓకే షోరూమ్ కాదు. ఇప్పుడు చూడు, నాకు రిలయన్స్ ఉంది, రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఉంది. రిలయన్స్ కమ్యూనికేషన్ వేరు, రిలయన్స్ జియో వేరు, రిలయన్స్ పెట్రోల్ వేరు, రిలయన్స్ స్టీల్ వేరు, ఇవన్నీ వేరు వేరు కదా. సో వాళ్ళ కైండ్ ఆఫ్ బిజినెస్ ఈజ్ డిఫరెంట్. సో అలాంటప్పుడు దాన్ని నేను ఒక కంపెనీకి డిఫైన్ చేసుకోలేను, ఒక కంపెనీ కూడా డిఫైన్ చేసుకోలేను, అంటే ఒక ఎంటిటీకి డిఫైన్ చేసుకోలేను. అది గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నమాట. ఓకే, రిలయన్స్ ఇస్ ద గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఏం ఏం కంపెనీస్ ఉన్నాయి, రిలయన్స్ డిజిటల్ ఉంది, రిలయన్స్ కమ్యూనికేషన్ ఉంది, రిలయన్స్ ఫ్రెష్ ఉంది, ఓకే, రిలయన్స్ గ్రాసరీస్ ఉన్నాయి. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయి. ఓకే, సో ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెసెస్ కాబట్టి ఆబ్వియస్లీ లీగల్లీ ఏంటంటే సెల్లింగ్ అండ్ బయింగ్ కాన్సెప్టే. ఈవెన్ నాకు అది మై ఓన్ కంపెనీ అయినా, ఇది నా ఓన్ కంపెనీ అయినా, కంపెనీ టు కంపెనీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇట్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ సెల్లింగ్ అండ్ బయింగ్. ఎందుకంటే ఏ కంపెనీకి ఆ కంపెనీ సబ్సిడీస్ వేరే ఉంటాయి, ఏ కంపెనీకి ఆ కంపెనీ జిఎస్టీస్ కానీ లేకపోతే బుక్ ఎంట్రీస్ కానీ అన్ని సపరేట్గా ఉంటాయి, అవునా? సో కంపెనీ కోడ్ టు కంపెనీ కోడ్ అంటే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తావు, దానికి ఉన్న ప్రాసెస్లు ఎట్లా చేయాలి, అలాగే ఒక ప్లాన్ నుంచి ఇంకో ప్లాన్, ఒకే కంపెనీలో టూ డిఫరెంట్ ప్లాన్స్ నుంచి ఉన్నప్పుడు ఎట్లా చేస్తావు. ఓకే, సో అట్లా ఓకే. ఆ ప్రాసెస్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలనేది స్టాక్ ట్రాన్స్పోర్ట్ అన్నమాట, ఆ ప్రాసెస్ అన్నమాట. సో ఇందులో ఎలా ఉంటుందంటే ఒకటి వచ్చేసరికి
ఇంట్రాస్టివ్ అని ఉంటుంది, ఇంట్రాస్టివ్, అండ్ సెకండ్ వన్ వచ్చి ఇంటరెస్టివ్ అని ఉంటుంది. ఓకే, సో ఇంట్రాస్టివ్ అంటే ఏంటి? ఓకే, between the two plants, between the two plants within the same company code. ఓకే, ఇంటరెస్టివ్ అంటే ఎలా ఉంటుంది? between the two company codes, between the two company codes. Okay, between the two company codes. Okay, plan to plan transfer. ఆ కంపెనీ కోడ్ లో ఒకటి ప్లాంట్, ఈ కంపెనీ కోడ్ లో ఒకటి ప్లాంట్. ఓకే, అక్రాస్ ద టూ కంపెనీ కోడ్స్ అన్నమాట. ప్లాన్ టు ప్లాన్ ట్రాన్స్ఫర్ అక్రాస్ ద టూ కంపెనీ కోడ్స్. ఓకే, సో ఇక్కడ నేను చెప్పా కదా, ఒక కంపెనీ కోడ్ లో ఉన్నప్పుడు ఇట్స్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్. ఓకే, ఈ కాన్సెప్ట్ లో ఏమవుతుందంటే ఇట్స్ నాట్ సెల్లింగ్ ఆర్ బయింగ్ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు ఈ కండిషన్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ లైక్ సెల్లింగ్ అండ్ ఆర్ బయింగ్. ఎందుకంటే టూ కంపెనీ కోడ్స్, టూ డిఫరెంట్ బుక్ ఎంట్రీస్, బుక్ ఇన్వెంటరీస్, తర్వాత ఫినాన్షియల్ గా ఆల్ ద కౌంటింగ్స్ అన్నమాట. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ ఇవన్నీ కూడా, బుక్స్ సంబంధించిన అన్ని కూడా, జిఎల్ అకౌంట్స్, జనరల్ లెడ్జర్ అకౌంట్స్ అన్ని కూడా నువ్వేం చేస్తావు, కంపెనీ కోడ్ లెవెల్లో మెయింటైన్ చేస్తావు. కాబట్టి టూ డిఫరెంట్ కంపెనీ కోడ్స్ అన్నప్పుడు ఏంటంటే ఆ కంపెనీ కోడ్ నుంచి ఇక్కడ తెచ్చుకున్నా, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినా సరే నువ్వు కొంటున్నావు అమ్ముతున్నావు లెక్కే, కానీ జస్ట్ నాట్ ఏ ట్రాన్స్ఫర్. అర్థమైనా? సో అప్పుడు ఏముంది, Yes, sir. ఇక్కడ ఫినాన్షియల్ గా కూడా ఇంపాక్ట్ అవుతుంది. అంటే పేమెంట్, ప్రాఫిట్ టు లాస్ ఎంత వచ్చింది, ఇక్కడ ఎంత పడింది, అక్కడ ఎంత పడింది, ఇవన్నీ కూడా చూసుకుంటారు. ఇక్కడ ఏంటంటే జస్ట్ ట్రాన్స్ఫర్ అన్నమాట. ఒక ప్లాంట్ టు ప్లాంట్ నా కంపెనీ కోడే. రేపొద్దున ఎవరైనా వచ్చి నన్ను అడిగినా నేను మా కంపెనీ కోడే, ఇది సింగిల్ ఎంటిటీ. ఓకే, ఈ బ్రాంచ్ నుంచి ఆ బ్రాంచ్కి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకున్నా, అక్కడ సెల్లింగ్ పంపిస్తున్నాను. సో నేను ఎలాంటి ట్యాక్స్ పే చేయక్కర్లేదు. అర్థమైనా? అర్థమైంది సార్. క్లియరా? ట్యాక్స్ ఇంపోర్ట్ సార్. క్లియరా? క్లియర్ సార్. క్వశ్చన్ ఏమైనా ఉంది ఇక్కడ? ఏం లేదు సార్. ఓకే, సో ఇది ఒక ప్రాసెస్ అన్నమాట, స్టాక్ ట్రాన్స్ఫర్. సో ఓకే, సో రేపు మళ్ళీ కనెక్ట్ అవుదాము, మిగతా ప్రాసెస్లో రేపు డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఎనీ డౌట్స్ ఉన్నాయి ఇవాళ? మీకు అర్థమైనా ఇవాళ చెప్పుకున్న ప్రాసెస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు సార్.